ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. గంజాయి నిర్మూలనకు సంకల్పం పేరుతో ప్రజలకు చేరువైన విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రయత్నం ఫలిస్తోంది. తాజాగా ఒకే రోజు 3 పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఎస్పీ వకుల్ జిందాల్. బూర్జువలస, గజపతి నగరం, ఆంధ్ర పోలీస్ స్టేషన్లను సందర్శించిన అనంతరం ఎస్పీ వకుల్ జిందాల్ మీడియాతో మాట్లాడుతూ గత 1.5 రోజుల నుంచి గంజాయి అక్రమ రవాణా బాగా తగ్గుముఖం పట్టిందని, గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వారిని అరెస్ట్ చేశామని ఎస్పీ వకుల్ చెప్పారు. ఈ తనిఖీల్లో బొబ్బిలి డీఎస్పీ కూడా పాల్గొన్నారు. సార్ ఇది స్టాండ్ యాక్షన్ కోసం అని చెప్పేసి మన కల్చర్ వాళ్ళకి ఇచ్చారు సార్. ఏపీఎంఎస్ఐడి వాళ్ళకి ఇచ్చారు సార్. ఇది ఆ ఏపీఎంఎస్సి వాళ్ళేమో ఎన్సీసీ అనే సంస్థకి అప్పచెప్పారు సార్. ఎన్సీసీ సార్ కాంట్రాక్ట్ సంస్థకి అప్పచెప్పారు సార్. ఇది తీసుకెళ్ళిపోయి స్టన్కి ఎంత అమౌంట్ మీకు కట్టలేమని చెప్పేసి వాళ్ళు వదిలేశారు సార్. వదిలిస్తే మళ్ళీ సార్ ప్లీజ్ కొన్ని ఉన్నాయా ఏమీ లేవు. రెండుకి ఈరోజు ఈ బూర్జువలస పోలీస్ స్టేషన్, ఆంధ్ర పోలీస్ స్టేషన్ అండ్ గజపతి నగరం సర్కిల్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ క్రైమ్ ఎలా జరుగుతూ ఉంది, ఎటువంటి క్రైమ్స్ ఎక్కువ జరుగుతున్నాయి, ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉన్నాయి అది పరిశీలించాను. అదేవిధంగా యాక్సిడెంట్స్ జరిగే స్పాట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అది చూశాను. దాని మీద ఏం చర్యలు తీసుకుంటే అది యాక్సిడెంట్స్ మనం తగ్గించగలం. దాన్ని గాంజా సంబంధించి రివ్యూ చేయడం జరిగింది. సో గాంజా కన్సంప్షన్ ఎలా ఉంది, గాంజా ట్రాన్స్పోర్టేషన్ ఏమైనా అవుతుందా. ఇప్పుడు ఆంధ్ర పోలీస్ స్టేషన్లో ఒక చెక్ పోస్ట్ కూడా నడుస్తూ ఉంది. చెక్ పోస్ట్ ఎలా నడుస్తూ ఉంది, బాగా నడుస్తుందా అని అది పరిశీలించాము. అదేవిధంగా ఈ సిబ్బంది పనితీరు ఎలా ఉంది, సిబ్బంది కొరత ఉంది, అది ఎలా చేయాలని కూడా డిస్కస్ చేస్తాను. అదేవిధంగా ఈ అండర్ ఇన్వెస్టిగేషన్ కేసెస్లో ఎలా ఉంది ఇన్వెస్టిగేషన్ క్వాలిటీ, పెండింగ్ ట్రయల్ కేసెస్లో ఏం చేస్తున్నారో అది కూడా రివ్యూ చేస్తాను. ఓకే సార్, అంటే ఈ ప్రాంతం మీద గాంజా కేసులు చాలా ఎక్కువ రిజిస్టర్ చేశాము. సో దాంట్లో ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంది. మెయిన్లీ లోకల్ కన్సంప్షన్ మీద ఎక్కువ కేసెస్ పెట్టాము. ప్రతి కేసులో ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి పోతుంది, ఎవరు అమ్ముతున్నారు, ఎవరు కొడుతున్నాడు, అందరినీ అక్యూజ్గా పెట్టాము. సో ఈవెన్ ఒడిశా, మోస్ట్ ఆఫ్ ది గాంజా ఒడిశా నుంచి వస్తూ ఉంది. సో ఒడిశా వెళ్ళి కూడా ముద్దాయిలను అరెస్ట్ చేస్తున్నాము. సో ఇప్పుడు లాస్ట్ 1 month నుంచి గాంజా కేసెస్ బాగా తగ్గాయి. బికాజ్ ఎవరైతే మన జిల్లాలో అమ్ముతున్నారో, ఎవరైతే వాడుతున్నారో వాళ్ళందరూ జైలుకి వెళ్ళారు. సో ఇప్పుడు తగ్గాయి, బాగా తగ్గాయి. అదేవిధంగా చెక్ పోస్టులు కూడా 5 కొత్త చెక్ పోస్టులు స్టార్ట్ చేయడం జరిగింది. 5 చెక్ పోస్టులు. ప్రతిరోజు వెహికల్ చెకింగ్ కూడా, డైనమిక్ వెహికల్ చెకింగ్ కూడా చేస్తున్నాము 10 చోట్ల డిస్ట్రిక్ట్లో. సో ఇవన్నీ కలిపి ఐ థింక్ చాలా వరకు గంజాయి కంట్రోల్లో వచ్చింది. తర్వాత షీట్స్, సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేశాము. గంజా ముద్దాయిలు ఎవరైతే అరెస్ట్ చేస్తున్నామో, గాంజా ముద్దాయిలు ఎవరైతే అరెస్ట్ చేస్తున్నామో వాళ్ళ మీద సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేశాను. హిస్టరీ షీట్. ఇప్పటి నుంచి నిఘా ఉంటుంది. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.